హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఈ వీడియో ఏంటంటే పల్లె అమాయకత్వం పట్నంలో కోల్పోయిన ఆమె కథ పార్ట్ 24. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కొందరి జీవితాలు ఎలా ఉంటాయో. పుట్టినప్పటి నుంచి చివరి దాకా కష్టాల్లోనే ఉంటారు. చిన్న చిన్న సంతోషాలనే గొప్ప వాటిలా భావిస్తారు, కానీ వాళ్ళకి జీవితంలో సుఖం అనేది ఉండదు. ఇంకా ఇలాంటి జీవితాలు ఎన్నో మరెన్నో. కానీ మనమేం చేస్తాము, మన లైఫ్లో వచ్చే చిన్న చిన్న కష్టాలకే చాలా డీలా పడిపోతుంటాం. ఏంటో బాధపడుతుంటాం. అసలైన కష్టం అంటే ఇది కదా. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం రోజు అనుభవించేవి అసలు బాధలే కావు. అవి కాదు కష్టాలంటే. అసలైన కష్టం అంటే ఏంటో తెలుసా? మనం అనారోగ్యానికి గురి కావడం, ఇష్టమైన వాళ్ళని కోల్పోవడం. ఇవి రెండే దోస్తులు. బాధ అంటే అది, కష్టం అంటే అది. నాకు తెలిసి ఇవి తప్ప వేరేవేవి కాదు. దేన్నైనా మనిషి ఆరోగ్యంగా ఉంటే ఎదుర్కోవచ్చు, పోరాడవచ్చు. మనకేది కావాలంటే అది సాధించవచ్చు, కేవలం మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు. ఎవరు ఎప్పుడు కాలం చేస్తారో మనకి తెలియదు కదా ఫ్రెండ్స్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరు ఎప్పుడు కాలం చేస్తారో మనకు తెలియదు. వాళ్ళని కోల్పోయినప్పుడు ఉంటుంది కదా బాధ. అది అసలు బాధ అంటే. సో ఫ్రెండ్స్, మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. మ్యాక్సిమం మన చేతుల్లోనే ఉంటుంది. చిన్న చిన్న హెల్దీ లైఫ్ స్టైల్స్ పాటిస్తూ ఆరోగ్యంగా ఉండొచ్చు. మన ప్రాణాలు మన చేతిలో లేకపోయినా ఈ మాత్రం మనం చేయొచ్చు కదా. ఏది పడితే అది తినకుండా కొంచెం మంచి ఫుడ్ తినడం, రోజు ఖచ్చితంగా వాకింగ్ చేయడం, స్వీట్స్, మైదా, సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే అన్నం లాంటివి ఎక్కువగా తినకపోవడమే మంచిది. రోజంతా ఒకే దగ్గర కూర్చోకుండా యాక్టివ్గా ఉండడం చాలు దోస్తులు. ఇవి చేస్తే చాలు. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, బాధ పెట్టకుండా అందరం ఆనందంగా ఉండడం, అందరితో మంచి సంబంధ బాంధవ్యాలు పెంచుకోవడం, ఈర్ష్యలు ద్వేషాలు లేకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం. ఇవి ఉంటే చాలు దోస్తులు. మనిషి ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉంటాడు. మనం ఆరోగ్యంగా ఉన్నంతకాలం పరిస్థితులు మనల్ని ఏమీ చేయలేవు దోస్తులు. పరిస్థితులని మనం ఇట్టే మార్చుకోవచ్చు. తప్పు పనులు చేస్తూ పశ్చాత్తాపడే కన్నా నలుగురికి మంచి చేస్తూ జీవితాంతం సంతోషంగా బ్రతకచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు వీడియోలో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. ఎప్పుడు నవ్వుకుంటా సంతోషంగా ఉండాలి కారు. చిన్న చిన్న వాటికి ఇట్లా బాధపడతారా? అసలు ఏమైందని అంతగానం బాధపడుతున్నావు? టీచర్ తిట్టింది. నంది మ్యాథ్స్ క్లాస్ వరకు పోయింది అనుకుంది. స్కూల్లో మొత్తం వెతికింది, చూస్తే అది ఇంట్లోనే ఉంది. పుస్తకాన్ని ఆ మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవడం రాదా అని మేడం తిట్టింది, అంతే. దానికి బాధపడతారు ఎవరైనా? పుస్తకం దొరికిందని సంతోషపడచ్చు కదా. టీచర్ నన్ను ఎప్పుడు తిట్టలేదు. ఎప్పటికీ తిట్టకుండా ఉంటే ఏం బాగుంటుంది చెప్పు? తిట్లు భరించడం అలవాటు చేసుకోవాలి కదా నువ్వు కూడా. ఏమో చెప్పలేం, ఫ్యూచర్లో నువ్వెన్ని తిట్లు తినాల్సి వస్తుందో. పెళ్లి చేసుకున్నాక, నీకు పుట్టే పిల్లల వల్ల, ఎలాగైనా సరే బాధని ఒకేసారి తట్టుకోవడం చాలా కష్టం కారుణ్య. ఇలా చిన్న చిన్నవి జరిగితేనే జీవితం బాగుంటుంది. మనకి తట్టుకునే శక్తి వస్తుంది. అకస్మాత్తుగా పెద్ద ప్రమాదం వచ్చిందనుకో, మనం తట్టుకోలేము, కొట్టుకుపోతాము. అది చిన్న చిన్నవి భరిస్తూ ఉంటే ధైర్యంగా తట్టుకోగలం. నవ్వు నవ్వు, ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలి. శృతి, నువ్వు కూడా నవ్వు. అది నవ్విన ప్రతిసారి మన మెదడు మంచి మంచి హార్మోన్స్ని రిలీజ్ చేస్తుందట. సైన్స్లో చదువుకున్నారా లేదా మీరు? చదువుకోలేదండి, మాకు అది లేదు. బాధపడ్డప్పుడు ఇంకా ఇంకా బాధ పెట్టే హార్మోన్స్ని రిలీజ్ చేస్తుందట. ఏది మంచిది మన శరీరానికి? నవ్వినప్పుడు రిలీజ్ చేసే హార్మోన్సే మంచివి కదా. బాధలో ఉన్నప్పుడు ఎలా నవ్వుతాం? నువ్వు బాధలో ఉన్నప్పుడైనా ఎప్పుడైనా ఒట్టే యాక్టింగ్ చేస్తే చాలు అని నీ బ్రెయిన్ అనుకుంటుంది ఈ పిల్ల నిజంగానే నవ్వుతుందని. దానికి ఏం తెలీదు. బ్రెయిన్కి మెంటల్. కారుణ్య, కథలు చెప్పుకుందాంరా. ఏమైంది? ఎందుకు అలా దిగులుగా ఉంటున్నావు?
హలో మమ్మీ, ఇంట్లో బోర్ కొడుతోంది. ఇక్కడ పక్కనే పార్కులో కూర్చుంటాను కాసేపు. జాగ్రత్త బేటా, ఫోన్ దగ్గరే ఉంచుకో. ఉమ్, వాటర్ బాటిల్ తీసుకెళ్ళావా? లేదమ్మా, దాహం అయితే ఇంటికి వచ్చేస్తాను. సరే. ఓకే బేటా, కొంచెం బిజీగా ఉన్నాను, లేకపోతే నేను వచ్చేదాన్ని. ఇట్స్ ఓకే మామ్. ఎందుకో ఏమో చాలా బాధగా అనిపిస్తోంది. వచ్చేటప్పుడు కారుని చాలా తిట్టాను, అందుకేనేమో. ఛీ, ముద్దు కోసం ఎంత తిట్టాను. అయినా నన్ను కారు ఒక్క మాట కూడా అనలేదు, అనదు కూడా. కారుకి నేనంటే చాలా ఇష్టం. సారీ కారు, నేను చాలా బాధ పెట్టాను. నీతో మాట్లాడనని కూడా చెప్పాను. కారు, నీతో మాట్లాడాలనుంది ఇప్పుడు. అంకుల్కి ఫోన్ చేయనా? ఇప్పుడు అంకుల్ ఎక్కడున్నాడో, కారు ఎక్కడుందో. నేను ఫోన్ చేస్తే అంకుల్ ఏమనుకుంటాడో. ఇంతకు ముందు ఎప్పుడు చేయలేదు. స్కూల్ ఉంటే ఏదైనా బుక్ గురించి అడిగేవాడిని. ఇప్పుడు హాలిడేసే. వద్దులే, మళ్ళీ అంకుల్ ఏమైనా అనుకుంటాడో. ఏమైనా తెలిస్తే కారుని హైదరాబాద్కి కూడా పంపించాడు. కారు, నీకు నాతో మాట్లాడాలని లేదా? నాకు ఫోన్ ఉందని తెలుసు కదా. ఒక్కసారి ఫోన్ చేస్తే ఏమవుతుంది? చాలా అంటే చాలా బాధగా ఉంది. నువ్వు గుర్తొస్తూనే ఉన్నావు. నేను విడిచిపెట్టి దుబాయ్కి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా నేను, నీ గురించి తలుచుకుంటూ. కానీ ఇప్పుడేమైంది? నువ్వు గుర్తొస్తే చాలు బాధ అనిపిస్తోంది. ఇంకోసారి నేను ఎప్పుడు తిట్టాను కారు. నీకు నేనంటే ఎంత ఇష్టం కారు. అచ్చం మా మమ్మీలాగే నన్ను ఇష్టపడతావు. మమ్మీలాగే నన్ను చూసుకుంటావు. మమ్మీలాగే నన్ను కేర్ చేస్తావు. హైదరాబాద్ వెళ్ళి అందరం ఒకే దగ్గర ఉండబోతున్నామని చాలా సంతోషపడ్డాను. కానీ వెంటనే ఇలా అవుతోందేంటి? మా అమ్మ అయితే ఇల్లు అక్కడ మొత్తం క్లీన్ చేయించింది. 2-3 డేస్లో అక్కడికి వెళ్ళడమే అంట. అక్కడికి వెళ్ళాక అసలు నేను ఏమనను కారు. నీకు ఎలా ఇష్టం ఉంటే అలాగే ఉంటాను. అస్సలు నేను ముట్టుకోను, ముద్దు కూడా అడగను. ఐఎమ్ సారీ. మా మమ్మీ చెప్తూనే ఉంది అమ్మాయిలను అలా ఇబ్బంది పెట్టొద్దని. నా కారు ఏగా అనుకున్నాను, కానీ వద్దు కారు. నేను అలా ఇంకోసారి ఎప్పుడు చేయను. నిన్ను చూస్తూ ఉంటే చాలు, లైఫ్లో ఏదైనా నేను సాధించగలను. నువ్వు నా పక్కనుంటే. మనం పెద్దయ్యాక, పెళ్లి చేసుకున్నాక నువ్వు మా ఇంటికి వస్తావు కదా కారు. అందరం ఎంత బాగా చూసుకుంటామో నిన్ను. మీ మమ్మీ ఎప్పుడూ నిన్ను తిడుతూనే ఉంటుంది కదా. మా మమ్మీ చూడు నిన్ను ఎంత ప్రేమిస్తుందో. మా డాడీకి కూడా కూతురంటే చాలా ఇష్టం. నిన్నచ్చం కూతురులాగే చూసుకుంటారు. నీకు మీ అత్త అంటే ఎక్కువ ఇష్టం అంటావు కదా. మా మమ్మీ చూసావా ఏం చేసిందో? మీ అత్త కూడా మనతో పాటే హైదరాబాద్కి వచ్చేటట్టు చేసింది. ఇంకేంటి కారు, మీ అత్త కూడా నీ దగ్గరే ఉంటుంది. నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. తర్వాత కూడా మమ్మీ చూసుకుంటానంది మీ అత్తని. నీకు కావాలంటే మీ అత్తని మన దగ్గరే ఎప్పటికీ ఉంచుకుందాం. ఇవన్నీ నీతో మాట్లాడాలని వచ్చాను కారు. కానీ నువ్వేం మాట్లాడకపోయేసరికి కోపం వచ్చి అలా తిట్టాను. సారీ కారు. హైదరాబాద్కి వెళ్ళాక కాలేజ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకొంచెం టైం పడుతుంది. రోజు కబుర్లు చెప్పుకుందాం. నేను, నువ్వు, శృతి, మీ అత్త రోజు కబుర్లు చెప్పుకుందాం. మీ అత్త మంచి మంచి కథలు చెప్తుంది అన్నావు కదా, నేను వింటాను ఈసారి. మమ్మీ కూడా కొన్ని రోజులు అక్కడే ఉంటా అంది. మమ్మీకి ఎంత ఇష్టమో మీరందరూ అలా ఉంటే. ఎంజాయ్ చేద్దాం కారు. తర్వాత బాగా సీరియస్గా చదువుకుందాం, లైఫ్లో సెటిల్ అవుదాం. ఇంకేంటి, ఇంతే కదా. ఇంత సింపుల్ ఆ లైఫ్ అంటే. ఎంత బాగుంది కదా ఊహించుకుంటుంటే. ఐ లవ్ యూ కారు. ఇప్పటి నుంచి నేను నిన్ను అస్సలు మిస్ చేసుకోను. నేను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను కారు. నాతో అవ్వట్లేదు. ఏంటి కారు, నన్ను ఇలా మార్చేస్తున్నావు? అమ్మా, ఏంది బిడ్డ? ఏం చేస్తాండ్రో ఏం తింటాండ్రో. కొన్ని రోజుల నుంచి అంటే చేద్దామంటే ఇంట్లో ఏం లేవు. బియ్యం పెడతానా, అడవారెత్తానా, తొక్కేసుకొనన్నా తింటానా బిడ్డ. నేనేం పట్టించుకుంటలేను కదా మిమ్మల్ని. అదేం లేదమ్మా, నేను తింటున్నాను. తమ్ముడికి కూడా తినిపిస్తున్నాను. నువ్వు తింటున్నావా అసలు?
తినకపోతే ఎట్లా బిడ్డ? షుగరు బీపీలు గోళీలు వేసుకున్నాయి. నాకేమన్నా అయితే మిమ్మల్ని వాళ్ళు చూసుకుంటారు. ఆయనతో బుక్కెడు కూడు పెట్టేటోళ్ళు ఉండరు. నేను ఆయననేమో ఊరంతా తిరుగుతాడు పైసలు అడకరాడానికి. మీ నాయన ఆరోగ్యం ఏమవుతుందో అని భయం అవుతుంది బిడ్డ. గిట్ల ఎప్పుడు చూడలే మీ నాన్నను. ఎప్పుడన్నా గిట్ల ఏస్తే పిస మీ అత్తకు ఫోన్ చేద్దాను నేను. ఆయన మీ తమ్ముడు గిట్ల పిస ఎత్తాండంటే వచ్చి తిడుతుండే. ఎందుకు అట్లా ఎత్తాన్నావు? దాన్ని ఎందుకు కష్టపెడతాను? దాన్ని ఎందుకు బాధ పెడతాను అని తిడుతుండే. నాకు కూడా పెద్ద దిక్కు లెక్కుంటుండే. ఎట్లాంటిది ఎట్లా అయిపోయింది. ఇంట్లో నన్ను రోజులన్నా మంచిగా చూసుకోకపోతే అప్పుడు ఆమె విలువ తెలియలేదు నాకు. ఏం నుంచి మంచిగా చూసుకోవాలి? గన్న అప్పులైనాక కోపం రాకపోతే ఏమవుతుంది? ఆ ముండ కొడుకానికి పెట్టకు అని మొత్తుకున్నా. ఇన్లే, మీ అత్తిన్లే, మీ అయ్యిండ్లే. నన్నేళ్ళ నుంచి రూపాయి పంపించులేదు. కొంచెమన్నా సోయి ఉండద్దా మీ నాన్నకు? అక్కకి చెప్పాలే కదా. బాధపడితేంది? ఇంకో పెళ్ళనే వేసుకుంటుండే ఆమె. గన్నేళ్ళ నుంచి పూసుకుంటా వచ్చిండు. అక్క బాధపడుతుంది అక్కకి చెప్పొద్దని. నాకు మొన్న తెలిసింది మీ అయ్య వేసే వేషాలు. అసలు ఆ రూపాయి పంపడాన్ని నుంచి మొత్తం మీ అయ్యనే పంపుతాడని. ఈమెకు తెలియక ఈమె అప్పులు చేసుకుంటా పంపుతూనే ఉన్నది ఆయనకు పైసలు. ఏం బొంకుడో ఏం చేసిండో నాడి సముద్రంలో ముంచిపోయిండు. మీ అత్తతో పాటు మనం కూడా మునిగిపోయేటట్టున్నాం. మీ అయ్యకేమన్నా అయితేనైతే ఇక మనకి ఏ దిక్కు దివాను ఉండదు. తమ్ముడు నువ్వు పెద్దగైనాక ఏం చేస్తారు? ఆడు చిన్న పోరడే, ఆయనకేం తెలుసు? ఏడితే భయపడతాడు. నానేందమ్మ గట్ల చేస్తాడని అడుగుతాడు. రాత్రి దడుచుకుంటాడు నిద్రలోకి వెళ్ళి లేచి. ఆ లంబి కొడుకు ఒక్కడి చేసిన తప్పుకు ఇంతమంది బతుకులు ఆగమవుతున్నాయి. ఆడు మంచిగా చస్తాడా? పెళ్ళాం పొరగాళ్ళని పట్టుకొని వాళ్ళు మంచిగా ఉంటారా? నా కలకల దాకదా వాళ్ళకు? మీ అత్త కలకల దాకదా? నేను గిట్లా అంటే చాలు తిడుతుండే మీ అత్త. ఆడు చేసిన తప్పుకు పెళ్ళాం పిల్లలు ఏం చేసిండ్రని తిడుతుండే. ఒక్క మాట నీయకపోవాలను. అయితే గుండెపోటు వచ్చి పుట్టుక్కని పోవాలా, లేకపోతే లేదు. గిసొంటి రోగాలు అస్సలు రావద్దు బిడ్డ. ఏంది ఇది? దవాఖాన్లలో పడి పైసలు ఖర్చు పెట్టుకుంటా బతుకుతారో తెలియదు, మంచిగా ఉంటారో తెలియదు, సత్తారో తెలియదు, ఏం తెలియదు. దిన గంటను లెక్కున్నది. అదేందో పెద్ద ఆపరేషన్ అట. పక్కకున్న ఆమె చెప్తాంది. అలా చుట్టపోడు గట్లనే ఆపరేషన్ చేసుకున్నాక ఇంటనే చచ్చిపోయిందట. 20 లక్షలు అయినాయట ఆపరేషన్కు, మెదడు ఆపరేషన్కు. మనిషి వాయే 20 లక్షలు వాయే. ఏ నుంచి వస్తాయి బిడ్డ పైసలు? రూపాయి పోగు వేసుకుంటే ఇన్నన్నీ అవుతాయి. ఎన్నేళ్ళ సంది ఆ ఓటి వేసుకుంటా చెప్పుకుంటా రూపాయి కూడా పెట్టి జమ చేసినాయి అన్ని నాశనం. మన లాంటి వాళ్ళకు 1 లక్ష రూపాయలు కావాలంటే ఎన్ని నెలలు కష్టపడి సంపాదించాలి? ఎన్ని నెలలు నోరు కట్టుకొని దాసపెట్టాలి? ఎన్ని నెలలు ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయితే మెల్లమెల్లగా తాప్కిని జమ ఎత్తే 1 లక్ష అవుతాయి. అన్ని లక్షలు అన్ని నెలలు కూడా పెట్టిన పైసా అంతా తీసుకుపోయి ఆడబోతే బతుకుతుందా అంటే బతకది. మెడలు ఏమన్నా బంగారం ఉన్నదా మనకు? ఏమున్నదని ఏం నుంచి తెస్తాం కానీ పైసలు? ఉన్నప్పుడు ఎట్లా కట్టాలి? వాటికి వడ్డీలు అప్పులు ఎట్లా మెల్లమెల్లగా కట్టుకుంటూ వస్తాను అప్పులు. ఏమున్నది? ఓ 4-5 ఏళ్ళ వరకు తీరిపోతాయి అనుకున్నాం. మళ్ళీ గవర్నమెంట్ కాలేజీలలో ఎత్తే ఏముంటుంది అనుకున్నాం. కానీ మధ్యలో గిట్లా అవుతుందని ఇవ్వాలనుకున్నారు. అమ్మా మనకి అభి వాళ్ళలాగా పైసలు బాగుంటే అత్తకు ఆపరేషన్ చేయించేటోళ్ళమా? ఓ ఆపరేషన్ అట. మీ అయ్య ఏడాగేటోడిగా. అసలు మీ అత్త పరిస్థితి గాడి దాకా వచ్చేదాకా ఆగుతుండేనా? ఆగకపో. అసలు అప్పుడు ఎప్పుడో తలకాయ నొప్పి అన్నది. అప్పుడే తీసుకుపోయి చూయించి ఇక్కడ దాకా రాకుండా చేసేటోడు. పైసలుంటే గట్లుంటుంది. పైసలు లేక దవాఖాన్లకు పోక ఇక గీడి దాకా వచ్చినాక ఆపసోపాలు పడితే ఏమవుతుంది? నేను మీ అయ్యకి చెప్పినా కూడా కళ్ళు చక్కగా కనబడతలేదంటుంది. పోయి చూయించుకొచ్చి అద్దాలు వారేసుకొని రమ్మని.
కుట్లో అల్లికలో ఏదోటి ఏదోటి పని చేసుకుంటుంది. ఆమె ధ్యాస అంతా పని మీద పోతుందని చెప్తే వింటాడా? ఇప్పుడు అద్దాలకి ఏమొచ్చింది అన్నాడు. అప్పుడే తెలుతుండే ఏమో పాడు రోగం ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది. మనం ఎన్ని చేసినా ఏం చేసినా గింతే. మనకు గాల లెక్క పైసలుంటే మనం గిట్లుంది మా బిడ్డ. ఓ మంచిగుందు. పైసలు లేకనే కదా గివన్నీ తిప్పలు. మీ అయ్య ఆడాడ తిరుగుతాడు. కారుణ్య నానా ఎట్లున్నాయి నాన్న అత్తకు? లేస్తలేదు, చూస్తలేదు, మాట్లాడతలేదు. దా శంకరయ్య 5,000 ఇచ్చిండే. నెల రోజులకి ఇస్తా అని చెప్పిన 12,000 ఇంకా 3,000 ఇవ్వాలని ఇస్తే మంచిగుండు. దా స్కానింగ్ అన్న చేద్దాం. 4 రోజుల నుంచి హాస్పిటల్లోనే ఉన్నది. నిన్న 10,000 తీసుకపోతే కదా దవాఖానకు. అవేం చేసినావు? ఇక హాస్పిటల్ వాళ్ళు తీసుకున్నారే అటుగానే ఉంచుకుంటారే. హాస్పిటల్లో రోజుకు 3,000 అవుతాయట. ఇక డాక్టర్ మన పరిస్థితిని చూసి వారం రోజుల వరకు అడగా అన్నాడు. 10,000 తీసుకున్నాడు అంతే. ముందు 3,000 కట్టినాం కదా. వారం అంటే ఇంకేం రోజులే, 2 రోజులు ఉన్నది అంతే. 2 రోజులకు 10,000 అయిపోతాయి. మళ్ళా వచ్చే వారం మళ్ళా కట్టమంటారు. ఈ లోపే 15,000 జమ అయితే ఒక స్కానింగ్ బీనింగ్ చేయించవచ్చు. ఏదోటి బయట పడుతుంది. మంచినీళ్ళు తేవాలా నాన్న? అదైతే బిడ్డ ఇప్పుడే తాగొచ్చిన. వాళ్ళ ఇంట్లో శంకరయ్య చల్లటి నీళ్ళు ఇచ్చిండు, దగ్గొస్తుంది. చల్లటి నీళ్ళు ఎందుకు తాగుతాను అయ్యా? మళ్ళా టీబీకి పెడుతుంది. ఇంతకుముందు టీబీ వచ్చి తగ్గింది గుర్తుందా? మళ్ళా బక్కగేటో అవుతాను. వీక్ అయితే టీబీ మళ్ళీ మొదలవుతుందని చెప్పిండా డాక్టరు. ఏం తిరుగుతానో ఏం పెడతానో ఎప్పుడు అక్క అక్క అనుకుంటూనే ఉంటావా? నన్ను నా పొరగాళ్ళని పట్టించుకోవేగా. మేము ఏంటన్నా పోనా? ఇంట్లో పప్పు లేదు ఉప్పు లేదు. ఏం తింటాను అనుకుంటానో పొరగాళ్ళు. నేనిగా మళ్ళా బీడీలు మొదలు పెడతా. బీడీలు చేసేదాన్ని బంద్ చేపించింది మీ అక్క. అవేమన్నా మందికి మంచి చేసేటియా? రోగాలు తెప్పించేటి ఎందుకు ఎత్తానవని. ఆమెకేం తెలుసు? ఏందో అనుకున్నది. మంచిగా ఉండాలి, మంచిగా బతకాలి అని ఎన్ని చేసింది. ఎంతమందికి సాయం చేసింది. ఇప్పుడు గిట్ల అయింది ఆమె బతుకు. ఇక నా బతుకు కూడా గట్లే అవుతట్టున్నది. కానీ నాది గట్ల ఎందుకు అవుతుంది? కాదు, నలుగురికి మంచి చేసేటోళ్ళకు మంచి మనసు ఉన్న వాళ్ళకే గసంటి అవుతాయి. నాలాంటి పాపాత్మలకి ఏం కాదు. మంచిగా పుష్టిగుంటాం, తింటాం, పంటాం, మంచిగా పోతాం హాయిగా. నువ్వు కూడా మంచితనం అనుకోకు. 4 రోజులు మంచిగా బతకానంటే గిట్లా నా లెక్కనే పాపాత్మరాలు లెక్కనే బతకాలి. మంచితనం ఉండద్దు మనిషికి. ఆడ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పటి నుంచి ఉలుకు లేదు పలుకు లేదు. ఎట్లుంటది ఇక కోమాలకు పోయిందని చెప్పనే బట్టి డాక్టరు. కోమాలకు పోయిందంటే చచ్చిపోయినట్టే. ఇక ఏదో గింత తూపిరి ఉంటుంది. ఇంటికి తీసుకురా అయ్యా, బయట వండేద్దాం, చెంచడు పాలు తాగిద్దాం. ఎప్పుడో సరిగా పానం పోతుందంటే ఇంటలేవు. దవాఖానలో పెడతాను, రోజు పైసలు కట్టేస్తాను. ఏం నుంచి తెస్తావు? ఇంకేం అప్పులు చేస్తావు? మన ఇంట్లో బంగారం కొంచెం కూడా లేదానే? బంగారం అమ్ముదామంటే మొత్తం కుదబెడతావు కదా అయ్యా నగలన్నీ. ఇంకేం నుంచి ఉంటాయి? ఏదో చిన్న ఉంగరం కూడా లేదానే? ఏం బతుకులేమని. ఏం నుంచి ఉంటాయి? ఎప్పుడు చేయించినామని ఉంటాయి. ఉన్నాయన్నీ కుదబెట్టుకొచ్చిండ్రు. ఇక వాటే నాకు తెలుసు. తెత్తా అన్నావు కానీ ఇక నువ్వు దేవు. మా అమ్మ చచ్చిపోయే ముందు నెక్లెస్ ఇచ్చింది. అది నీ దగ్గరనే పెట్టుకో బిడ్డ అన్నది. నా మనవరాలకు పెట్టు అన్నది. అది కూడా తీసుకుపోతుంది కదయ్యా. ఇప్పుడు నా బిడ్డకు పెట్టుకొని కూడా నాకేం లేవు. నా బంగారం నా బిడ్డకు పెట్టుకోవచ్చు అనుకున్నా. దాసి దయ్యాల పాలు చేసినట్టు నీకు పెడితే స్కానింగ్ చేసి ఏం చేద్దాం అనుకుంటానో చెప్పు. అది చేస్తే ఏందో బయట పడుతుంది. తర్వాత ఆపరేషన్ చేయించుడా మరి ఏం చేసుడా ఆలోచించవచ్చు. ఆమెకు ఉన్నదని చెప్పనే చెప్పిండు డాక్టర్. బయట పడుతుంది కానీ తున్నది తీయాలంటారు. డాక్టరు ఎంత మంచిగా చెప్తాడు. ఆమె బాగా వీక్ ఉన్నది, సర్జరీ కూడా తట్టుకోదా అని చెప్పిండా లేదా? మన ప్రయత్నం మనం చెయ్యాలి కదనే. గట్ల ఇడిచి పెడతావు. నాకేమన్నా అయితే గట్ల ఇడిచి పెడతావే నన్ను. ఏమన్నా అంటే గిసొంటి మాటలు మాట్లాడతావు. కొంచెమన్నా ఆలోచించయ్యా. ఎందుకు నన్ను ఇట్లా సతాయించుతాను? మీ అక్క కోమాలకు పోయింది, బతకదిగా. గంత వీక్నెస్ ఉన్నది. సర్జరీ అయితే తట్టుకుంటుంది అనుకుంటానవా? సర్జరీకి ఎన్ని కావాలి?
మళ్ళా ఏందో ఏందో వేయన్నట, కరెంటు పెట్టన్నట. వాటికి కొన్ని అవుతాయా? నువ్వు అవేం చేయించకపోతే మళ్ళీ తిరగబెడుతుంది. వట్టి వట్టిగా ఆమె తలకాయను వాళ్ళగొట్టి అవన్నీ వేసి చిత్రహింసలు పెట్టడం అవసరమా? ఆలోచించు. కొంచెం మంచిగా గట్టిగా ఉంటేనేమో మనిషిని ఏమైనా వేయచ్చు, తట్టుకుంటుంది అనుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించయ్యా. నేను తిడతాను అని ఆలోచించకు. ఎవరో నీకు వచ్చి చెప్తాను అనుకో, ఆలోచించు కొంచెం. నా మీద కోపంతో ఆలోచించకు. ఇంకా స్కానింగ్కి 15,000 జమ కాలేవు. ఎప్పుడు జమ అవుతాయి? ఎప్పుడు స్కానింగ్ తీపిస్తావు? ఆమెకు లోపల రోగం ముదిరిపోతుంది. పానం బోనన్న పోతలేదు దవాఖానలా. ఇంకెన్ని రోజులు ఇట్లా కష్టపెట్టుకుంటుందో, ఏం చేస్తుందో. ఆ భగవంతుడు ఆమెను ఇంకెన్ని రోజులు ఉంచుతాడో ఈ భూమి మీద. గ్లూకోజులు పెడతాండ్రు, ఉంచుతాండ్రు. ఆ గ్లూకోజులు పెట్టకపోతే తిండి లేక 2 రోజులకే పోతుండే ఆమె. ఏం చేస్తానవో, ఏం చేస్తావో నీకే తెలవాలిగా. అయిపోయింది, అంతా అయిపోయింది. ఏం లేదు ఇక. నా పొరగాళ్ళని ఎట్లా పెంచుకోను ఏం అర్థమైతే లేదు. నాకు తెలుసు బిడ్డ, మన అయ్య కూడా మనకు అన్యాయం చేసిపోతాడు, బతకాడు. అక్క అక్క అనుకుంటే దాంతో పోతాడు. మనల్ని చూడాడిగా. మనమే బతకాలి, మన కాళ్ళ మీద నిలబడాలి. నేను బీడీలు చేస్తా, బీడీలు మళ్ళా చేస్తా, ఏదో తిండి కన్నా అయితే. ఇది అన్నది ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది. నేను పిసోన్ లెక్క తిరుగుతానా కానీ అక్క బతుకుతుందా అసలు? అవన్నీ వేసి దాన్ని చిత్రహింసలు పెట్టుడే అవుతుందా? మెదడిని కోసుడు అంటే ఏంది అంత పెద్దది? మళ్ళా చెప్పలేమంటాడు. కాలో చెయ్య పడిపోయినా నాకు సంబంధం ఉండదు అంటాడు. కాలో చెయ్య పడిపోతే ఎట్లుంటుంది? మంచంలో పడితే దాన్ని ఒకటి చూసుకోవాలి. కాలు రెక్కలు మంచుకున్నప్పుడే దాన్ని గట్ల చేసింది, గట్ల చూసుకున్నది. ఇక అది మంచంలో పడితే దాన్ని ఒకటి చూసుకుంటాడు. అద్దద్దు. 20 లక్షలు అంటే ఏంది? 15,000 తేయడానికి కింద మీద పడతానా? 20 లక్షలు ఓడిస్తాడు నాకు. నా కిడ్నీలు 2 అమ్ముకున్నా కూడా 25 లక్షలు వస్తాయా? రావు. ఏం రావు. నాకెన్ని రోగాలు పాడైనాయో. ఓడి తీసుకుంటాడు నా కిడ్నీ. అవన్నీ వేసుకుంటూ కూర్చుంటే అక్కకి ఇంకా ముదురుతుంది రోగం. అద్దద్దు. ఇవాళ పోతా డాక్టర్ సాబ్ దగ్గరకు పోయి అన్నీ అడుగుతా, అన్నీ మాట్లాడతా. మాట్లాడి ఇది అన్నట్టు అక్కని ఇంటికే తీసుకొస్తా. ఏమన్నా కానీ నా చేతులలో లేదు అక్క. చేతులు ఎత్తేస్తాన్న. ఇక నా పోరగాళ్ళు అన్యాయం అయిపోతారు. చిన్న చిన్న పోరగాళ్ళు అక్క. ఇప్పుడిప్పుడే చదువులకు ఎదుగుతాండ్రు. ఇప్పటికే పిసోళ్ళ లెక్క తయారైండ్రు. వాళ్ళకు కూడా నీ లెక్కనే రోగాలు వస్తాయి. హద్దు. ఇప్పటి వరకు వేసింది జాలిగా. ఆ దేవుడు ఏదో ఒక కనికరం చూపించుతాడేమో, మళ్ళా లేచేస్తావేమో అనుకున్నా. ఎన్ని రోజులు దావకాన్లున్నా అట్లనే ఉంటాను. కదులుతలేవు, లేస్తలేవు, ఉలుకుతలేవు, పాలుకుతలేవు. ఇక ఆ దేవుడు మనల్ని చూడడని అర్థమైంది. మనం కనబడమైనకు నువ్వు ఎన్ని పూజలు చేద్దువు, ఎన్ని చేద్దువు, ఏం లాభం లేదక్క. ఆ దేవుడు మంచిగా వాళ్ళనే చూసుకుంటాడు. మన లాంటి వాళ్ళని ఏడ చూస్తాడు? చూడడు. మీ కర్మ గట్లున్నది, ఏం పాపం చేసుకున్నారో మీరు అని అనుకుంటాడు. గంతే. ఏ జన్మలు ఏం పాపం చేసుకున్నామో ఇట్లా పుట్టినాం, ఇట్లా దూరం అవుతాను. నా బిడ్డ పెళ్ళి కానీ అక్క, నా బిడ్డ పెళ్ళి అయినాక నేను కూడా నీ దగ్గరికి వస్తా. కొడుకుకి ఏదైనా ఒక చిన్న ఉద్యోగం పెట్టిస్తా. వచ్చేస్తా. ఎక్కువ రోజులు ఉండేడా. ఇప్పుడు ఎంత నా బిడ్డ? ఇంటర్కి వచ్చింది. ఇంటరు, డిగ్రీ 5 ఏళ్ళు. బాగా కష్టమైతే ఇంటర్ అయినాక వేసేస్తా. మంచి పిల్లగాని చూసి పెళ్లి చేసి 2 ఏళ్ళలో నీ దగ్గరకు వచ్చేస్తా. నువ్వు నేను లేనని బాధపడకక్క, బాధపడకు. నా బిడ్డకు పెళ్లి చేస్తే అదే చూసుకుంటుంది. తమ్ముణ్ణి నువ్వు చూసుకున్నావు కదా నన్ను, గట్ల తమ్ముణ్ణి చూసుకుంటుంది కారుణ్యం. నా బిడ్డకు నీ లెక్కనే ప్రేమ గుణం వచ్చింది. బాగా ఆలోచించుతుంది. ఏనన్నా గమనించాలి నిన్ను. అది క్యాన్సర్ అని ఎప్పుడో కనుక్కున్నది. బిడ్డకు తెలివి బాగున్నదక్క, బాగా తెలివి గలది. అది నీ లెక్కనే.
తమ్ముడిని పెంచుకుంటుందో దారిలో పెడుతుంది. ఆ దేవుడు మన లెక్క ఎందుకు ఎత్తాడక్క? మనల్ని ఇట్లా చేసిండు కాబట్టి నా పిల్లల్ని మంచిగా చూసుకుంటాడు. మనం పైకి పోయి దేవుణ్ణి వేడుకుందాం, పిల్లల్ని మంచిగా చూసుకోమని చెప్పుదాం. చాలా అయిందిగా, తీసుకొద్దక్క నిన్ను. అయ్యో గిన అనంతు కదా పాపం పైసల కోసం ఏడాడ తిరుగుతాండో ఏమో. ఏం చేస్తాం మరి, పరిస్థితి గట్లున్నది. మొన్నటి దాకా మంచిగానే ఉండేటోళ్ళు, ఉన్నాయి కదా అని పైసలు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే గిట్లనే ఉంటది. ఆపద వచ్చినప్పుడు గిట్ల మంది దగ్గరకు పోయి చేతి చాపాలి. ఉన్న దాంట్లో ఎంతో కొంత దాచిపెట్టుకోవాలి. నా దగ్గర 20 రూపాయలు ఉన్నా కూడా 5 రూపాయలు పక్కన పెట్టుకోవాలి, లేకపోతే మనం బతకలేము ఈ లోకంలో. అనంతు ఆ చెల్లె, ఏమైంది? ఏమంటాండ్రు డాక్టర్లు? ఎట్లున్నదట మీ అక్క? ఆనే ఉన్నది హాస్పిటల్లో? ఆనే ఉన్నది. ఇక డాక్టర్లు ఏమంటారు, పైసలు సర్దితే ఆపరేషన్ చేస్తా అంటారు. నేను చూసేద్దామంటే చూసుడే అయితలేదు. ఒకసారి హాస్పిటల్ ఏడున్నది చెప్తావా నాకు? నేను ఇప్పుడు అటే పోతానప్పా, డాక్టర్ తోటి మాట్లాడదాం అనుకుంటానా. అవునా, మరి ఇక పోయేద్దాంపా. చూసేస్తే ఒక పని అయిపోతుంది. పాపం రోజు నా దగ్గరికి బీడీలు నేర్చుకోవడానికి వచ్చింది. నాకు ఇట్లా బీడీలు పట్టచ్చుడే లేదు, చేతులకి ఏమైనా జారిపోవుడు. ఇక నేను రాక గట్ల ఎత్తాంది కావచ్చు అనుకున్నా, కానీ గిదంతా ఉన్నదని తెలియదు నాకు. పాపం ఏమైనా తలకాయ నొప్పి అన్నది. ఇట్లా అయితే తలకాయ నొప్పుదట కదా బాగా. ఏమో చెల్లె, ఓలకు తెలుసు. గసంటి రోగం ఎప్పుడు చూడలే నేను, గిదే మొదటిసారి. మెదడు ఖర్చుడు ఏందో, క్యాన్సర్ ఏందో ఏందో. ఓలకాని ఉండనా మీ ఇంట్లో గిట్ట? ఏమో మా అమ్మ అంటుండే, వాళ్ళ బాబుకు ఏదో గడ్డయి చచ్చిపోయిండని, తలకాయలనో ఎన్నో మెడలనో. ఇక ఏమో ఇక వంశంలో ఉంటే కూడా గట్లే అవుతాయట. ఇక ఆమె బాగా రంది పెట్టుకున్నది. ఇక పోనీగా ఏం చేస్తాం మనం, గిట్ట రాసి పెట్టుంటే గట్ల అవుతుంది. మరి పైసలు ఏమన్నా సర్దుతానవా? ఆ మరిది గిట్ట ఫోన్ చేయమంటావా? మరి వడ్డీకి ఏమన్నా ఇస్తాడేమో అడగన్నా? ఇప్పటికే వడ్డీలు బాగా అయినాయి. ఏ నుంచో ఆడుకుంటూ పెడతాన్నా. ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతాను అందరూ. మీ అక్క దగ్గర నుంచి వడ్డీ పైసలు లేవు, ఏ పైసలు లేవు, ఇస్తుందా ఇంత పోతుందా అని అడుగుతాండ్రు. ఇక నేను అడిగితే ఓలిస్తారు. ఇప్పటికే అప్పులు బాగాయినాయి, ఓలిచ్చేటట్టు లేరు. అయ్యో బాధపడకు పాప. ఇక పోయేద్దాంపా, అలా ఎండ అవుతుంది, వంట వేయాలి ఇంటికి పోయి. బాధపడకు. ఇక కష్టాలు మనుషులకు కాకపోతే ఇంకోళ్ళకి వస్తాయన్న. మంచి వాళ్ళకే వస్తున్నాయి కష్టాలు. మా మర్రి గట్లనే ఎంత మంచోడు, మొన్నటి దాకా హాస్పిటల్ ఉన్నాడు, బతికి బయట పడ్డాడు. మంచోళ్ళకే కష్టాలు. అయ్యో గోసపాడుగాను, ఎట్లుండేది ఎట్లయిపోయింది. ఓ అక్క నేనిగో మల్లిక నచ్చిన. బీడీలు చుట్టుడు నేర్చుకుంటావా? ఏమై అత్తం లేవు ఇంటికి, పా బీడీలు నేర్పిస్తుందా? ఓ అక్క, బీడీలు నేర్చుకున్నావు పా. ఎన్ని రోజులైతుంది నువ్వు రాక? అబ్బో పెయ్యి అంత చల్లబడ్డది కదా. అక్క, తలనొప్పి తగ్గిందా? ఇగో మీ తమ్ముడు వచ్చిండు, నీకు అద్దాలు పట్టుకొచ్చిండు. తలనొప్పి కాదు ఇక. లేచి కూసో. అక్క ఇగో సాయ పెట్టిన, సెరిగింత అంత అవుతుందా? నీ తలకాయ నొప్పి పోతుంది, బుక్కడంత సాయ తాగుదా. అగో నీ మేనగోడలు కారుణ్య మా అత్తేది అని అడుగుతుంది. నీకెప్పుడు నీ మేనగోడల మీదనే కదా రంది. మా కారు అనుకుంటా ముచ్చట చెప్తావు. మంచిగా చదివింది, ఫస్ట్ వచ్చింది కారు, మంచిగా సంబరపడక గిట్లా చెప్తావా నువ్వు? ఇక హైదరాబాద్లో మంచిగా అందరు కలిసి పోయి ఉంటారు అనుకుంటే నా పిల్లకు కూడా మంచిగా చూసుకుంటావు అనుకున్నా. నువ్వు గిట్లా చేసినావేంది? నా పిల్లను చూసుకోవా? నా బిడ్డను నువ్వు నీ బిడ్డను అల్లారు ముద్దుగా చూసుకుంటావని అంటావు కదా ఊకే నన్ను. మరి నా బిడ్డను నేను అడిగి ఎట్లా తోలాలి? నువ్వు ఉంటే మంచిగా నేను చూసుకొని తోలదు. ఏవక్క, ఇక రేపో ఎల్లుండి ఓడేనట హైదరాబాదు. వంట వేసి పెట్టు చూదా. లేవు నీ మేన కూడా పిలుస్తాందిలే. ఉలుకు లేదు పలుకు లేదు, వచ్చినప్పటి నుంచి గట్లనే ఉన్నది. అయ్యో ఏందక్క గిట్లయినావు? నేను చూస్తే నాకే ఏడుపత్తాంది. ఎంత సారుగుందుకు నువ్వు గిట్ల ఎత్తానవేంది? లే మొగుడు సలగుండా ఆడి ఎసుడికే గిదంతా. అంతకుముందు ఎట్లుండదానివి, నువ్వు ఇట్లా వస్తానవంటే ఇట్లా అవుతుండే అందరికి. ఇప్పుడేమో గిట్ల అయినావు. గింతగానం మీద అవుతారా? ఎవరి మీద ఆధారపడద్దు, మన బతుకు మనం బతకాలని ఎంత చెప్తావు నువ్వు? గాడు గట్ల వేసిండని నువ్వు గిట్ల అవుతావా? ఆడు సత్తే సావనా అన్నే సావనా అని ఉండాలి కానీ. అక్క లేవు
వాళ్ళ పరిస్థితి ఎప్పుడు ఎట్లుంటుందో ఏం తెలుసు. బాధపడకన్నా ఏం చేస్తాం చెప్పు, మన పరిస్థితి కూడా రేపు గట్లనే ఉంటుంది కావచ్చు. అయితే నువ్వు తమ్మునివి చూసుకుంటాను, రేపు మనల్ని ఎవడన్నా చూస్తాడో చూడడు. అక్క లే అక్క మల్లిక వచ్చింది. వద్దన్నా వద్దు, బాధపడకు. పిల్లలు ఉన్నారు, చూసుకోవాలి వాళ్ళను. నువ్వు గిట్ల ఇదవుతున్నావు అంత. మరి ఏమంటారు డాక్టర్లు? ఆపరేషన్ చేస్తే బతుకుతుందట్నా? చూస్తా అంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇంట్లో అంత ఎట్లన్నా ఉండే, కొంచెం నిగనిగైనట్టే ఉన్నది కదా. ఎంత చల్లబడ్డది. గ్లూకోజులు ఎక్కిస్తాండ్రు, అంత నీరు నిండుతాందట. కదులు లేదా ఏం లేదా, నీరు నిండి గట్ల అయింది, ఉబ్బింది మొత్తం. గ్లూకోజులకా? అయ్యో, నేను మంచిగా అవుతుంది కావచ్చు అనుకుంటే. ఒక మంత్ ఇడుసుకొచ్చినట్టు ఉంటుండే ఇంట్లో, ఇక్కడ కొంచెం నిగనిగ అయిందే అనుకున్నా. పాపం. ఓ సారు, డాక్టర్ ఎప్పుడు వస్తాడయ్యా? ఇవాళ ఆదివారం కదా, ఇవాళ రాడు. అయ్యో రాడా? మీరేమవుతారా ఆమెకు? ఈయనే తమ్ముడైతాడు. ఈమె మా ఇంటి పక్కకు ఉంటుంది. పాపం కళ్ళు తిరిగి కింద పడ్డది, ఒక తలనొప్పి అంటుండే. గిట్లా అయింది. వచ్చినప్పటి నుంచి ఉలుకు పలుకులేదట. తమ్ముడు ఎంత బాధపడతాడో పాపం. ఆమె కోమలోకి పోయింది. ఈ పరిస్థితి చూస్తా ఉంటే ఘోరంగా ఉన్నట్టున్నది. ఏమమ్మా, మీ ఇంటి పక్కనేనేమో. మంచిగా ఉన్నోళ్ళేనా ఇల్లు? ఏ పాపం, మస్తు అప్పులలో కూరుకపోయిండ్రు. గదే రందుతోటి గిట్లా చేసుకున్నది ఆరోగ్యం. ఈమె మొగుడు దుబాయ్లో పోయిండు, ఆన్నే వదిన చేసుకున్నాడు. ఈమె పైసలు పంపించిన కొద్ది మంచిగా ఆన్నే ఉన్నాడు, ఆన్నే సెటిల్ అయిండు. అత్తలేడు, ఈమెను చూసులేదు, పిల్లలు లేరు, చెల్లెలు లేరు. ఓహో, ఆడియసుడికేనా పాపం ఈమె గిట్లయింది. వచ్చిన రోజు నుంచి కొంచెం కూడా మార్పు లేదు, కదలిక లేదు, ఏం లేదు. ఈ ఎంఆర్ఐ స్కానింగ్కు పైసలు తయారు పెట్టుకున్నా. డాక్టర్ వచ్చినాక మళ్ళీ రేపు అత్త. మరి స్కానింగ్ ఇస్తే ఏమంటారు? చూడండి సారు, నేను గిడ ఏండ్ల నుంచి పనిచేస్తాను. డాక్టర్లు ఎట్లనే చేసి ప్రయత్నం చేస్తాం చివరి వరకు అనుకుంటారు. ఇక ఇప్పుడు నిమిషంలో చచ్చిపోతుంది అనగా కూడా మేము ప్రయత్నం చేస్తామని చూస్తారు. నేను చెప్తాను అయి నుండి, ఆమెకు వయసు మంచిగానే ఉన్నది. మొత్తం పూర్తిగా ఇది అయిపోయింది. పండి కింద పుండ్లు కూడా అయినాయి. వాళ్ళు సిస్టర్లు అంతా శుభ్రం చేస్తాను, తుడుతాను. ఆమెకి ఎంత వస్తాయితుందో ఏమో. ఆ గ్లూకోజులు పీకి పారేసి అప్పుడే ఇంటికి పట్టుకపోండి. ఓ 4 రోజులు తిండి ఉండదు, పోతుంది మెల్లగా. ఏంటిది గిడ శవాన్ని వండబెట్టిండ్రు, గ్లూకోజులు ఎక్కిస్తాండ్రు. అగో ముఖం అంతా ఉబ్బింది చూడు. ఆమెకు కోమాలో ఉంటే అసలు ఏం తెలుస్తుందో తెలియదో, మనకేం తెలుసు. ఇప్పుడు మనం మాట్లాడేటి వినబడతానయో ఏమవుతుందో. ఆమె బతుకుడు కష్టం, అట్టిగా పైసలు ఖర్చు. తీసుకుపోండి. అయ్యా, నువ్వు ఆమె ముందటనే గట్లా మాట్లాడుతున్నావేందయ్యా? ఆమె బాధపడదా? కోమాలుంటే ఏంది, ఆమె లోపల ఆయనతో ఏమన్నా ఇంటది కావచ్చు. ఇగో అమ్మ, ఇట్లాంటి వాళ్ళని మస్తు మందిని చూసిన నేను. ఏంటి నానేంది తొందర పోతుంది, ఇంకా బతుకుతావా అని చెప్పానా నేను? చెప్తే ఆశ పెట్టుకొని ఇంకా కోనోపిరితోటి అట్లనే ఉంటుంది. ఇట్లే చెప్పాలి, ఏం కాదు, తొందర పోతుంది. దేవుని దగ్గరకు పోయినాక నన్ను ఇంత మంచిగా ఉంటుంది. సారు, నేను చెప్తాను, డాక్టర్ రాకముందే తీసుకుపోండి ఇంటికి. ఇప్పుడు స్కానింగ్ అంటారు, టెస్ట్లు అంటారు, ఏందో అంటారు. తర్వాత బయాప్సీ అని ఒకటి పట్టుకపోతారు. ఇంత ముక్క తీసి క్యాన్సరా కాదా అని టెస్ట్ చేస్తారు. ఆమెను గట్ల వండబెట్టి ఆమెను కోసుడేందో తీసుడేందో. ఆమె మంచిగా ఉంటే, మంచి వయసు ఉంటే నేనేమనకపోదు. ఇట్లానే వేసి బతికించుకోండి మా చెప్పుడు. కానీ ఆమె పరిస్థితి ఘోరంగా ఉన్నది, బాగా వీక్నెస్ ఉన్నది. ఆపరేషన్ చేసినా కూడా కోమాలకి వెళ్ళి బయటకు వస్తుందో రాదో. ఆపరేషన్ చేస్తే కూడా ఎన్ని కథలు ఉంటాయి, ఏమయ్యేది తెలియదు. కాలు చేతులు పడిపోతాయి. ఇట్లానే ఉంటుంది ఇక జీవితాంతం. వాళ్ళు చూసుకుంటారు, ఆమె అవస్థ వాళ్ళకి చెప్పుకుంటుంది. మొగుళ్ళు లేరంటారు, పిల్లలు లేరంటారు, ఎవరి కోసం ఆమె బతుకుడు. అప్పుడే పట్టుకపోండి. ఓ 4 రోజులు ఉంటుంటుంది, పోతుంది. ఆమె ఏమన్నా తినే పరిస్థితులలో ఉన్నదా, తాగే పరిస్థితులలో ఉన్నదా, ఏ స్టేజ్లో ఉన్నదో ఏమో. వాళ్ళు మాట్లాడుకోని గిన్న నేను. బాగా ఫైనల్ స్టేజ్లోనే ఉన్నదట. ఆపరేషన్ చేసిన బతుకది. అవి చేసినాక కూడా కీమోథెరపీలని అవ్వని ఇవ్వని చంపుతారు. క్యాన్సర్ దవాఖానలో కూడా చేసిన నేను. అట్టి వాళ్ళే ఓర్చుకోలేరు. గీమెది మెదడుది, గింత పెద్దది అయితే బతుకుడు కష్టం. నిన్న చూస్తే వెనుకకు తలకాయల అంతా నీరు నిండింది. అస్సలు బతికేటట్టు లేదు చెప్తానా. మీరు ఇంకా పైసలు ఖర్చు పెట్టుకొని ఆమె మీద ఆశలు పెట్టుకొని ఉండకుండ్రి. జపన తీసుకుపోండి. డాక్టర్ వస్తే నేను చెప్తా పట్టుకపోయిండని. డిశ్చార్జో ఎంతో చేసుకొని పోరు, ఏదో ఒకటి చెప్పి తొందర మాట్లాడుకొని డిసైడ్ కాండి. ఇక మళ్ళీ రేపైతే డాక్టర్ వస్తాడు, పోనీయడు. ఏదో మా ప్రయత్నం మేము చేస్తాం కదా.
ఏం చెప్తావు? ఏడికెళ్ళి పెడతావు? గా ఆపరేషన్లకు కొన్ని అవుతాయా? చేసినా ఆమె బతకది. నేను చెప్పేటి నేను చెప్పిన, ఇక మిగతాది మీ ఇష్టం. నేను మీకు చెప్తే నాకేమవుతుందయ్యా? ఆ? ఏం రాదు. నాకు తెలిసింది చెప్పిన, ఇక మీ ఇష్టం. అవు ఏమంటావన్నా? ఏం చేసుడు సెల్లే, నాకేం అర్థమైతలేదు. కాంతం కూడా గట్లే అంటుంది. మరి నాకు కూడా గదే కరెక్ట్ అనిపిస్తుంది. బతకదని తెలిసినప్పుడు సపరేట్గా పట్టుకపోదామా? ఈమె ఇక గాడికి ఏం పోతుంది, వంటలు ఏం చేసి పెడుతుంది వాళ్ళకు, ఎప్పుడు లేస్తుంది. ఆమె గిట్లా ఈడుంటే మాత్రం బతకది. నీ భార్య దగ్గర తీసుకుపోదాం పా సపరేక. నేనున్నప్పుడు మెల్లగా ఆటోసే ఈటోసే ఎత్తా పట్టుకుపోదాం. తీసుకుపోయి ఇంట్లో వేద్దాం. ఈ ఊపిరి ఎప్పుడైనా పోతుంది. ఏడకేడకు ఇక మనం ఏం చెప్తాం? మన చేతులలో ఉన్నదా చెప్పు? మా రమేశన్ రమ్మనన్న ఫోన్ చేసి. తత్తు ఏడకు ఏడకు, వాళ్ళ నీకేమైనా అయితే నీ పోరగాళ్ళన కొడుతాడు. ఏడకన్నా ఏడకు, నేను రమేష్కి ఫోన్ చేసి రమ్మంట. అసలు ఏడకు. ఇటువంటి టైంలోనే మన గుండె ధైర్యం చేసుకోవాలి. ఏడద్దన్నా, నాకు కూడా బాధ అవుతుంది పాపం. ఇక నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తానవా నీ అక్కనే నిన్ను పెంచింది, పెద్ద చేసింది చేతులలో. పాపం నీకెట్లుంటుంది బాధ? ఏడకు, నువ్వు ఎడితే నాకు దుఃఖం అవుతలేదు. అక్క ఇక తీసుకుపోతానవా అక్క? ఇక నువ్వు ఎంత తొందర వీలైతే అంత తొందర పోయి. నువ్వు ఇడుండకద్దు. నువ్వు ఇడుంటే అవస్థ పడుడే. పోసప్పుడేక దేవుని దగ్గరకు పోయి మంచిగా ఉండు. పైనుంచి పిల్లల్ని కాపాడు. మొగుడు సంగతి చూడు, వాడు ఎక్కడున్నాడో ఏం చేస్తాడు. హలో రమేష్, ఇగో ఈ హాస్పిటల్కి రా, ఇంట్లోనే ఉన్నావు కదా. ఇగో గీ అనంత అన్న వాళ్ళ అక్క ఇడున్నది కదా హాస్పిటల్లో. గరే దవాఖాన తొందర వచ్చే. ఇక అక్కను ఇంటికి తీసుకొస్తాను. ఇక మంచిగా అయితే లేదట పాపం. ఏం చేసుడు? అన్న ఒక్కడే ఏంటిడా పాపం, బాగా ఎడతాడు. నువ్వురా మెల్లగా ఎట్లా ఆటోల్లో ఎట్లా ఇంటికి పట్టుకపోదాం. ఈ ఇంట్లో ఎత్తే ఏమన్నా కానిగా ఈ దవాఖాన్లు, మందులు, పైసలు, ఈ కథలు. ఓ సారు, సరే ఇంకా పైసలు కట్టలేమంటారు ఏందాలు? అయ్యో నిన్ననే వచ్చి 10,000 ఇట్టి కదా, ఈ వారం రోజులకు సరిపోతాయి అన్నాడు డాక్టరు. ఇంకా 5,000 కడితేనే పంపిస్తామంటారు. నేను వాళ్ళకి ఏం చెప్పలే, పోతారని కానీ గట్లా మాట్లాడుకుంటారు. సపరేట్ ఒక పని చేయండి, మాకు 20,000 ఒక గుడి ఉన్నది, ఆ గుడికి పోయి వచ్చి మళ్ళీ రేపు వచ్చి జాయిన్ అవుతామని చెప్పుండ్రి. గట్లా చెప్తే తింటారా వాళ్ళు? ఎందుకున్నారు? నేను మాట్లాడతా. తీసుకుపోవడానికి కూడా పైసలు కట్టడేంది? ఇగో బాపు, నీకు పుణ్యం ఉంటుంది, నువ్వు కూడా నాతోట్రా, నేను మాట్లాడతా. గుడికి పట్టుకపోయేది ఉన్నది, మాకు ఫంక్షన్ ఉన్నదని చెప్తా. ఫంక్షన్ అయినాక రేపు పొద్దున వచ్చి మళ్ళా తీసుకొస్తాం. ఇక డాక్టర్ కూడా లేడు కదా, రేపు పొద్దుగాల వస్తామని చెప్తా. నువ్వు మాట్లాడు బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఏం మాట్లాడతా బిడ్డ? నువ్వైతే గట్టిగా మాట్లాడు, కొంచెం భయపడుకుంటూ మాట్లాడినావంటే వెళ్ళని అది నుంచి. సరే సరే. ఎట్లున్నారు దోస్తులు ఈరోజు వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన అవికా వైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.